భార్య భర్తలు చూడండి, ఇద్దరికి వివాహం అయింది, జతపరచబడ్డారు, ఒకే ఇంట్లోకి వచ్చారు, ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు. యూ కుడ్ బి రైట్, షీ కుడ్ బి రైట్, బట్ సమ్టైమ్స్ బోత్ నీడ్ టు చేంజ్, టు ఫిక్స్, టు అడ్జస్ట్. అర్థమవుతుందా? నేను ఇంతే అంటే ఏ కుటుంబం కట్టబడదు. ఇద్దరు రైటే, ఇద్దరు పర్స్పెక్టివ్లు ఇద్దరు రైటే, వాక్యానుసారంగా దోషమేమి లేదు. కానీ ఇద్దరు కలిసి బ్రతకాలంటే దర్ హ్యాస్ టు బి చేంజ్. దట్ చేంజ్ ఇస్ రిపెంటెన్స్. మనము కూడా దేవుడితో బ్రతకాలంటే మనం రక్షణ పొందిన వారిని, క్రీస్తుతో జతపరచబడిన వారిని, నీతో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా పడతా అలా ఉంటాను కాదు. కొన్ని విషయాలు తప్పని కాదు, కానీ దేవునికి అంగీకారం కాదు. బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద క్వశ్చన్ ఇస్ ఇట్ ఆనరబుల్? ఎందుకంటే భార్య భర్తని గౌరవించాలి, సంఘం క్రీస్తుని గౌరవించాలి. కొన్నిసార్లు భార్య అన్న మాట తప్పు కాదు, కానీ గౌరవపూర్వకమైందా? యు సీ, దట్ ఈస్ ద కరెక్షన్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్, బీ విల్లింగ్ టు చేంజ్. దేవుడు కోరేది అదే, మనలో మార్పు రావాలని, మనము మారాలని, మన జీవితము దేవునికి అంగీకారంగా ఉండాలని.